మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలతో పాటు అటు ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఒక రకంగా నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మాత్రం నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ కూడా అటు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా 2.5 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కూడా ఇప్పటికి కూడా అటు ఏదైతే ఇచ్చిన హామీ అమలు చేయలేకపోవడంతో ఒక రకంగా వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మనతో పాటు యువజన విభాగం నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2.5 సంవత్సర కాలం పూర్తవుతుంది, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మేమే నిరుద్యోగ గుర్తిస్తామంటూ కూడా హామీ ఇచ్చింది, కానీ ఇవేమీ అమలు కావడం లేదు. ఎలా చూడాలంటారు? మోసం చేసి అధికారంలోకి రావచ్చేమో కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే దానికి బాధ్యత ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత అనేది లేదు. ఎందుకంటే వాళ్ళ నినాదం ఏంటి? బాబు వస్తే జాబ్ వస్తుందనే నినాదంతో వాళ్ళు వచ్చారు. ఆ మాటతోనే యువతనందరినీ మోసం చేశారు. బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ 2 సంవత్సరాలు వదలలేదు. మొన్న తీసుకున్నటువంటి జాబ్ రాకపోగా జాబ్ రాని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నెలకు 3,000. ఇప్పటికీ 26 నెలలు అయింది. ఒక్కొక్క యువతకి చెప్పాలంటే 78,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉంది. వాళ్ళు యువతని ఎంత విస్మరిస్తున్నారంటే, యువత తలుచుకుంటే ఏ ప్రభుత్వం నిలబడలేదు. మీరు రీసెంట్ గా చూసుకున్నట్టయితే సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, ఒక చిన్న పార్టీ, దేశ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు ఒప్పుకోలేదు. యువత, యావత్ దేశం యువత దీనిపైన ప్రతిఘటించింది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, మొన్న జరిగిన డిఎస్సి అభ్యర్థులు ఏదైతే 2025లో డిఎస్సిల నియామకం జరిగిందో అది పూర్తిగా ఫేక్. వాళ్ళు హెరిటేజ్ సెంటర్లలో పాల ప్యాకెట్లు అమ్ముకున్నట్టు డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇది వాస్తవం. దానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు అన్ని వైరల్ అయినాయి. ఒక్కొక్క జాబుని 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరికన్నా నేషనల్ వైడ్ ఏదన్నా మెడల్ సాధిస్తేనో, స్టేట్ లెవెల్లో మెడల్ సాధిస్తేనో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు పేకాట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డిఎస్సి జాబు జరగక ముందు ఒక జీవో, డిఎస్సి ఎగ్జామ్ జరిగిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ జీవోనే మార్చేయడం జరిగింది. ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి మీరు చూసుకున్నట్టే. దీనికి మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేస్తాము. ఏదైతే మనకి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారో, లీకేజ్ లోకేష్ గారు, ఆయన రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగుతుంది. దీంట్లో అయితే ఏ యువత వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రధానంగా ఇప్పటికే మరోమారు డిఎస్సి కూడా ప్రకటించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా హామీ ఇస్తుంది. సో ఎలా చూడాలంటారు? ఎక్కడిస్తున్నారండి ఉద్యోగాలు? మొన్న 15 లక్షలకు అమ్ముకున్నారు, ఇప్పుడు 20 లక్షలకు అమ్ముకుంటారు. వాళ్ళ ఆదాయం కోసం చేసుకునే ప్రక్రియ తప్ప వాళ్ళు ఇంకోటి వేరేది ఏమీ లేదు. వాళ్ళు ఏదన్నా కాన్సన్ట్రేషన్ చేస్తారంటే దేనిపైన ఏం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? అమరావతి అనే దాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు ఏ విధంగా దోచుకోవాలి. నేను ఈ ఆర్టీవీ తరపున ఒకటే చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి యావత్ ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కంటే కూడా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు మాత్రమే ముఖ్యము. యువతకి ఉద్యోగాలు ఉంటే ఏమి, పోతేనేమి, వాళ్ళు బాగుంటేనేమి, బాగలేకపోతే ఏమి, నా కొడుకు బాగుండాలి, నా కొడుకు అధికారంలో ఉండాలి, నా కొడుకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే నియంత్రణ ధోరణిలో కొనసాగుతున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కడపలో పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టు, బిండి పవర్, ఇలా రకరకాల పవర్ ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ దానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగాయి. ఏదైతే పవర్ ప్లాంట్ వస్తుందో, స్టీల్ ప్లాంట్ వస్తుందో దానికి సంబంధించినటువంటి ఆయనే ట్వీట్ చేయడం జరిగింది. కొప్పర్తి ఎవరి హయాంలో డెవలప్ అయింది. 2 సంవత్సరాలు మా ప్రభుత్వంలో కరోనా తాండవం చేసింది. ప్రపంచం అంతా అతలాకుతలమైంది. ఆ అతలాకుతలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఒక్క కుటుంబానికి
ఇవ్వవలసిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని హ్యాపీగా ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఆ కారణం ఈ కారణం చెప్పి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా లేడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేరుగా విద్యార్థుల దాంట్లోకే డబ్బును జమ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి తల్లికి వందనమని తల్లి మొహాన సున్నం పూస్తున్నారు. 13,000 2,000 వాళ్ళ మెయింటెనెన్స్కి ఏం చేసుకోవాలండి? ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే విద్యార్థులకి కాలేజీల్లో ఎగ్జాములు రాయడానికి అంగీకరించడం లేదు యాజమాన్యం. ఎందుకంటే వీళ్ళు పూర్తి బకాయిలన్నీ పెండింగ్ పెట్టారు. హాల్ టికెట్లు లేవు. ఎక్కడికన్నా వాళ్ళు బయట జాబ్ చేసుకోవాలని పోయిన సర్టిఫికెట్ లేదు. ఏ విధంగా ఇస్తారు సర్టిఫికెట్లు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యువత అంటే పూర్తిగా విస్మరించింది. ఈ యువత శక్తి అనేది, యువత పవర్ అనేది ఏందో ఖచ్చితంగా చూపిస్తాం. సో మొత్తం మీద యువతకు ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా కుటుంబ ప్రభుత్వం వైఫల్యం చెల్లింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా బూటకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇతరత్రవి కూడా చెల్లించని పరిస్థితి. ఫలితంగా విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వారికి నిరుద్యోగ భృతి కూడా అందించకపోవడం రకంగా విచారకరం. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని ఇదే స్థాయిలో ఉధృతపరుస్తాం తప్ప ప్రభుత్వం మెడలు వంచేంత వరకైనా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ మనతో పాటున్నటువంటి యువజన విభాగం నేత గుండి నాగేంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.